ఆస్ట్రేలియా వ్యవహారంలో కొత్త కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నటువంటిది ఆవేదన కలిగించేటటువంటి అంశం. అందులో ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఆ ఆస్ట్రేలియా నుంచి మనకున్న విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం ఈ తండ్రి కొడుకు మొత్తం ముగ్గురు అనే ముందు ప్రచారం జరిగింది కదా, అది ముగ్గురు కాదు ఇద్దరే. ఎందుకు ముగ్గురు అనే ఫీలింగ్ వచ్చిందంటే, ముందు తండ్రి చెట్టు చాటు నుంచి కాల్చాడు. ఆ కాల్చినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి అక్కడ అహ్మద్ అనే వ్యక్తి అతని మీద పడి తుపాకీ లాక్కుంటుంటాం. ఈలోపు ఆ అహ్మద్ అనే వ్యక్తిని కొడుకు అక్కడ ఏదైతే ఒక వంతెన మీద నుంచి కాల్చడం, అతనికి 2 గుళ్ళలు తగిలి తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రిలో ఉన్నాడు, ప్రస్తుతానికి కోలుకుంటున్నాడు. అదే సందర్భంలో ఈ తండ్రినే చంపారు, కొడుకు అనుకున్నాం నేను, ఆ తండ్రినే కాల్చి చంపారు పోలీసులు. ఈ ఉదంతంలో కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, నిన్న మనం చెప్పుకున్నటువంటి విధంగానే ఏదైతే పిల్లలని వీళ్ళు కాల్చి చంపింది పిల్లల్ని, ఈ పిల్లల్ని కాల్చి చంపుతుంటే యూదులు ఆ పిల్లల మీద పడుకుని తమ బిడ్డల్ని కాపాడుకుని తాము చచ్చిపోయారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇంకొక కొత్త సమాచారం ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ ఇంట్లో అంటే వీళ్ళలో కొడుకు ఇప్పుడు కాదట, ఎప్పటి నుంచినో తీవ్రవాద సంస్థల భావజాలం ఉందని ఆస్ట్రేలియా గుర్తించింది. వాడి మీద నిఘా కూడా పెట్టింది. నిఘా పెట్టుండగా వాడు ఈ పని చేయగలిగాడు. అంటే ఆస్ట్రేలియన్ పోలీసు ఎంత దారుణంగా తయారైంది అన్నటువంటి విషయం తెలుస్తుంది. రెండోది ఏంటంటే, అక్కడ ఇది ఆస్ట్రేలియాకి బ్రతకడానికి పోయి ఆస్ట్రేలియా బ్రతుకుని వాడు శాసించాలనుకుంటున్నారు, షరియా చట్టాల ప్రకారం తీసుకురావాలనుకుంటున్నారు, ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు. అది ఇక్కడ విచిత్రం. వీడికి ఉన్న జబ్బు అంటే 16 ఏళ్ళప్పుడు, వాడికి ఇప్పుడు 21 ఏమో. 16 ఏళ్ళప్పటి నుంచి వాడిలో ఉన్నటువంటి పెచ్చ పోలీసు గుర్తించి కూడా వాడి మీద యాక్షన్ తీసుకోకపోవడం అన్నటువంటిది ఇప్పుడు తేలుతున్నది. ఇదే సందర్భంలో డాష్ బోర్డు ఉంటది కదా మనకి కార్లకి, అలాంటి ఒక డాష్ బోర్డ్ లో ఈ దరిద్రులు ఇద్దరికి సంబంధించిన ఇంకొక కొత్త విషయం బయటపడింది. ఏంటయ్యా అంటే, ఫస్ట్ వీళ్ళు తుపాకులు తీసుకుని దిగగానే ఆ ఎదురుగుండా ఉన్న కారులో ఉన్న వాళ్ళు గుర్తించారు వీళ్ళు ఏదో అరాచకం చేయబోతున్నారు, ఆపబోయారు. ఒక భార్యాభర్త వృద్ధులైన ముందు వాళ్ళని కాల్చి చంపారు, ఆ తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ చెట్టు చాటును ఉండి కాలుస్తున్నప్పుడు జనం కాల్చబోతున్నారని వీడు భయపడిపోయేసి మళ్ళీ వంతెన మీదకి వెళ్ళడం వల్ల ముగ్గురు అనుకున్నారు, ఫైనల్ గా ఇద్దరం తేలింది.